హాయ్ మాస్టర్స్, హరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణవాల్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన నాగమల్లేశ్వరమ్మ గారు ప్రతిపాడు నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అవిద్య అంటే ఏమిటి అని గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్షి తటవర్తి రాజ్యలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడంకు, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్కు, యూట్యూబ్ వీక్షకులకు నా ఆత్మ ప్రణామాలండి. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ అవిద్య అంటే ఏమిటి, రాజ్యలక్ష్మి మేడం గారు చెప్పిన టాపిక్ అండి. అవిద్య అంటే ఏమిటి అంటే, మనం రోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం వింటున్నాము, కానీ దైవంగా ఎదగాలంటే ఎన్నో లోపాలు మనం సరిచేసుకోవాలి, ఎన్నో సూక్ష్మమైన లోపాలు సరిచేసుకోవాలి. మరి శంకరాచార్యులు వారు, ఆయన గురువైన గోవింద పాదాచార్యులు వారు ఏం చెప్పారు అంటే, అవిద్య అంటే ఏమిటో తెలుసుకోవాలి. మరి అవిద్య అంటే అవిద్యలో 5 ఉపమానాలు చెప్పడం జరిగిందండి. మరి మనం రోజు ఎందుకు సాధన చెయ్యాలి, ఎందుకు జ్ఞానం పెంచుకోవాలి అనే విషయం మనం ఆలోచిస్తే, ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి మానవుడు దుఃఖంలోనే ఉంటున్నాడు. ప్రతి మానవుడు దుఃఖంలోనే ఉంటున్నాడు అంటే, మరి అందరికీ దుఃఖం ఎందుకు వస్తుంది, ఎందుకు బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ వస్తున్నాయో అర్థం చేసుకోవటానికి సాధన అనేది ఉండాలి. ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, బాధలు ఎందుకు వస్తున్నాయి, దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి అనే దానికి మనం అర్థం చేసుకోవాలి అంటే సాధన అనేది ఉండాలి. అయితే ఎందుకు వస్తున్నాయి అని చూసుకుంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే శంకరాచార్యులు వారు దానికి అవిద్యే కారణం అని చెప్పారు. అజ్ఞానం కారణం అని కూడా చెప్తూ ఉంటారు. అయితే జ్ఞానం లేకపోవటం అజ్ఞానం అయితే, అవిద్య అంటే తప్పుడు జ్ఞానం. అంటే ఒకదాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవటమే అవిద్య. ఒక విషయాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవటమే అవిద్య. అవిద్య అంటే తప్పుడు జ్ఞానము అంటే ఉన్న దానిని సరిగా అవగాహన చేసుకోలేకపోవటం. రెండవది అపార్థం చేసుకోవటం. మనం ఆలోచిస్తే మన దుఃఖానికి కారణం ఈ రెండేనండి. మరి అలా ఎందుకు అంటే, సరైన జ్ఞానం లేకపోబట్టే. సరైన జ్ఞానాన్ని సమ్యక్ జ్ఞానము అంటారు. మరి సరి అయిన జ్ఞానం మనకి ఎందుకు లేదు అంటే, అవిద్య అజ్ఞానం వల్లనే. మరి దాని వలన మానవుడికి ఎప్పుడూ దుఃఖమే ఉంటుంది. అవిద్య వలన, అజ్ఞానం వలన మానవుడికి దుఃఖమే ఉంటుంది. అంటే శంకరాచార్యుల వారు చెప్పిన విషయం ఏమిటి అంటే, అవిద్య అంటే సరి అయిన అవగాహన లేకపోవటం. సరైన అవగాహన లేకపోవటం అంటే, ఇప్పుడు చూడండి, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచుతూ ఉంటారు, కానీ వాడికి దగ్గు వస్తుంటే ఐస్ క్రీమ్ తల్లి కొనివ్వకపోతే ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు అంటే, మా అమ్మ నాకు ఐస్ క్రీమ్ కొనివ్వట్లేదు అనుకుంటాడు. వాడు బాధపడుతున్నాడని కొనివ్వటం లేదు అనుకోడు, మా అమ్మ కొనివ్వట్లేదు అని అమ్మ మీద కోపగించుకుంటాడు. అంటే ఇక్కడ వాడు అపార్థం చేసుకున్నాడు, అంటే అవగాహన చేసుకోలేకపోయాడు. నా మంచి కోసమే కొనివ్వటం లేదు అని తప్పుడు అవగాహనతో పరిస్థితిని అర్థం చేసుకోరు. కొంతమంది ఉంటారు, తాహతుకు మించిన కోరికలు కోరుతూ ఉంటారు. 1,00,000 రూపాయల జాబ్ ఉందనుకోండి, ఆ 1,00,000 రూపాయల జాబ్తో కుటుంబాన్ని పోషిస్తున్నారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు. కానీ భార్యకు డైమండ్ నెక్లెస్ కావాలని కోరిక ఉందనుకోండి, అది తాహతం మించిన కోరికే కదా. అప్పు చేసుకుంటే మరలా కష్టాలు. మరి ఇది మన తాహతుకు మించిన కోరిక అంటే, ఇక్కడ మరి తప్పుడు అవగాహనలో పరిస్థితిని అర్థం చేసుకోలేదని మనం చెప్పవచ్చు. మరి కలియుగంలో అందరూ అజ్ఞానంలోనే బ్రతుకుతున్నారు, కానీ జ్ఞానం పొందటానికి ఎవరు ప్రయత్నించటం లేదు. మనం అందరం ఎంతో పుణ్యం చేసుకోబట్టి ఈ పత్రిజీ గారి మార్గంలోకి వచ్చాము. మన జీవిత లక్ష్యం ఆ జ్ఞానాన్ని పొందుతూ
జీవిత లక్ష్యాన్ని సాధించగలం అని తెలుసుకున్నాం. గత జన్మ పుణ్యం వల్లనే మనం ఈ మార్గంలోకి రాగలిగాం. మరి గురువు ఇచ్చిన జ్ఞానం పొందాలి అనే కోరిక అందరికీ ఎందుకు ఉండదు అంటే, వాళ్ళకి పూర్వజన్మ సుకృతం, సంస్కారం లేదు అని అర్థం చేసుకోవాలి. అంటే పూర్వజన్మ సుకృతం, గత జన్మ మంచి సంస్కారం వల్లనే గురువు ఇచ్చిన జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము. అందుకే ఈ శంకరాచార్యుల వారు మరి 5 ఉపమానాల ద్వారా ఈ తప్పుడు అవగాహన అనేది, అవిద్య అనేది ఎలా ఉంటుందో చెప్పటం జరిగింది. మొదటిది ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, తాడును చూసి పాము అనుకోవటం. మన ఇంట్లోనే బావి ఉందండి, ఆ పగలు ఆ నీళ్లు తీసుకొచ్చారు, బాగానే ఉంది. సాయంత్రం అయ్యేటప్పటికి మసక వెలుతురులో బావి దగ్గరికి వెళ్ళారు. బావి దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ పాము వచ్చి పడుకుందేమోనని ఆ తాడును చూసి పాము అని భ్రమపడి పెద్దగా పాము పాము అని కేకలు పెట్టారండి. కేకలు పెడితే అంతలోకి అక్కడ ఉన్నవారు ఏం చేశారు, టార్చ్ లైట్ తీసుకొని రావటం జరిగింది. చూస్తే అక్కడ ఉన్నది తాడు. తాడైతే తాడుని చూసి పాము అని భ్రమపడటం అంటే సరి అయిన అవగాహన లేక, యథార్థాన్ని యథార్థంగా చూడలేకపోయారు. యథార్థాన్ని యథార్థంగా చూడలేకపోయారు అంటే మన సాధనలో కూడా యథార్థాన్ని అక్కడ ఆలోచించాలి. మరి ఇందాకటి వరకు ఇక్కడ ఏ పాము లేదు కదా, ఇంతలోనే ఎక్కడి నుంచి పాము వచ్చింది అనే ఆలోచన జ్ఞాని ఆలోచిస్తాడు, లైట్ తీసుకొని వెళ్ళి చూస్తాడు. కానీ అజ్ఞాని అవిద్య వలన పాము పాము అని ఎన్నో కేకలు పెట్టి నానా హడావుడి చేస్తారు, ఎంతో భయపడతారు. అలాగే యథార్థాన్ని యథార్థంగా చూడలేకపోతున్నారు. ఇక రెండో ఉపమానం ఏం చెప్పారు అంటే, దొంగను చూసి దెయ్యం అనుకొని భ్రమపడటం. ఒక వ్యక్తి అడవి మార్గంలో ప్రయాణం చేస్తున్నాడటండి. ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఒక చెట్టును నరికి వేశారట. నరికి వేసిన చెట్టు మొద్దు ఎలా కనపడింది అంటే దెయ్యంలాగా దెయ్యం అని భ్రమపడ్డాడట. అంటే ఈ అడవిలో ఎవరుంటారు, ఎవరు మనుషులు ఉండరు కదా, ఇది దెయ్యమే అయి ఉండొచ్చని భ్రమపడ్డాడు. అంటే ఇది అడవిలో మనుషులు తిరగని ప్రదేశం కదా అని దెయ్యమని భ్రమపడ్డాడు. అయితే ఆ మర్నాడు ఆ ఊరి నుండి వెళ్ళే ప్రజలు, మేము 2-3 సార్లు వెళ్ళాము అడవి మార్గంలో, దెయ్యము లేదు ఏమీ లేదు, అక్కడ ఒక చెట్టుని నరికారు, ఆ చెట్టు మొద్దు అని చెప్పడం జరుగుతుంది. అంటే అవిద్య వలన, తప్పుడు అవగాహన వలన దొంగను చూసి దెయ్యమని భ్రాంతిలో పడి ఈ విధంగా సత్యానికి దూరం అవుతున్నారు. ఇక మూడవ ఉపమానం ఏం చెప్పారు అంటే, మేఘాలు కదులుతూ ఉంటాయి. మేఘాలు కదులుతున్నప్పుడు అక్కడ దేవతా రూపాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మేఘాలు దట్టంగా ఉండి కదులుతున్నప్పుడు రూపాలు, అక్కడ దేవతా రూపాలు చూశాను, దేవతలు ప్రత్యక్షమయ్యారు అని అందరూ నమస్కారాలు పెట్టుతూ ఆ తప్పుడు అవగాహనతో ఆ మేఘాలను చూసి ఆకాశంలో దేవతల బొమ్మలు కనిపిస్తున్నాయని, దేవతలు ప్రత్యక్షం అవుతున్నారని ఒక భ్రాంతిలో పడి దండాలు పెట్టేస్తూ ఉంటారు. కానీ ఆ మేఘాలు చెదిరిపోగానే అక్కడ ఏముంటాయి, దేవతలు నాకు కనిపించారు అని చెప్పారు కానీ దేవతలను చూశాను అని చెప్తాడు. అది తప్పుడు అవగాహనే. ఎందువల్లంటే మేఘాలు చెదిరిపోగానే అక్కడ దేవతా రూపాలు లేవు కదా, అది వాళ్ళు భ్రాంతితో, తప్పుడు అవగాహనతో దేవతా రూపాలు చూశాను అని భ్రమలో ఉన్నారు. ఇక 4వ పాయింట్ ఏమిటి అంటే, మెరిసే వస్తువులన్నీ వెండిగా భ్రాంతి చెందటం. మెరిసే వస్తువులన్నీ వెండిగా భ్రాంతి చెందటం అంటే, ఇప్పుడు సముద్రపు ఒడ్డున ఎన్నో వేల కోట్ల నత్తగుల్లలు ఉంటాయండి. ఆ నత్తగుల్లలపై ఉదయాన్నే సూర్యకిరణాలు పడినప్పుడు అవి తెల్లగా మెరుస్తూ ఉంటాయి. అమ్మో, ఇక్కడ ఇంత వెండి ఎలా పడేశారేమిటి అని భ్రాంతిలో దగ్గరికి వెళ్ళి చూస్తావట. అంటే
అంత తెల్లగా ఉంటే ఇంత వెండి పారేశారు. ఆ సూర్యకిరణాల కాంతి నత్తగుల్లల మీద పడటం వలన వెండి పారేశారని అక్కడికెళ్ళి చూస్తే, అది భ్రాంతిలో దగ్గరికి వెళ్ళి చూస్తే మెరిసే వస్తువుని వెండి అని భ్రాంతి చెందారు. అంటే అవిద్య వలన, తప్పుడు అవగాహన వలన మెరిసే నత్తగుల్లల్ని వెండని బంగారమని భ్రాంతి పడటం. ఇక ఐదో ఉపమానం ఏం చెప్పారు అంటే, మనం కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు దూరంగా నీళ్లు ఉన్నట్లు రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి. అవి నీరని భావిస్తాము. అందుకే దానిని ఎండమాములు అని అంటారు. అది కూడా అక్కడ నీరు ఉండదు. ఎండమాములు అనే భ్రాంతి చెందటం వలన అది తప్పుడు అవగాహనే అవుతుంది. అది కూడా అవిద్య అని తెలుసుకున్నాము. ఇక్కడ 5 పాయింట్లలో ఏం చెప్పారు అంటే, తాడుని చూసి పామని భ్రాంతి చెందాము, దొంగను చూసి దెయ్యమని భ్రాంతి చెందాము, మేఘాలను చూసి దేవతలని భ్రాంతి చెందాము, మెరిసే వస్తువులను వెండి అని భ్రాంతి చెందాము, ఎడారిలో నీళ్లు అనుకొని రోడ్డు మీద నీళ్లుంటే అవి ఎండమావులు అని భ్రాంతి చెందాము అని. అవి సత్యం కాదు. అవిద్య వలన, తప్పుడు అవగాహన వలన మనం అలా భ్రాంతి చెందాము. అలాగే మన జీవితంలో నచ్చని వ్యక్తులు అంటే వాళ్ళ మీద ఏం చేస్తాము, చెడ్డ అభిప్రాయం ఏర్పరచుకుంటాం. వాళ్ళు నచ్చని వ్యక్తుల మీద చెడ్డ అభిప్రాయం ఏర్పరచుకొని కొంతమందికి ఎవరిని చూసినా మాట్లాడినా వాళ్ళని చూస్తే చెడ్డ అభిప్రాయమే ఏర్పరచుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం ఈ ఈ సంస్కారాన్ని వదులుకోవాలి. ప్రతి ఒక్కరిలో వ్యక్తుల మీద చెడ్డ అభిప్రాయం అనే సంస్కారాన్ని మనం ఈ మార్గంలోకి వచ్చాక వదులుకోవాలి. ప్రారంభ దశలో జ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు తప్పుడు అభిప్రాయంలో చూస్తూ ఉండవచ్చు, కానీ అపార్థాలు చేసుకోవచ్చు. కానీ మనం ఆ మాటలు అర్థం కానప్పుడు ఒక్కొక్కసారి శత్రుత్వం కూడా పెరుగుతుందండి. శత్రుత్వం కూడా పెరుగుతుంది. మరి చెడ్డ అభిప్రాయంతో శత్రుత్వం పొందితే మనకి ఏమవుతుంది, మన మనసు అలజడులు లేపుతుంది. అంటే అలజడులు లేపటం వలన సాధన సరిగా చెయ్యలేము. ఊరికే సలహాలు ఇస్తే మనల్ని వారు లోకుగా చూస్తూ ఉంటారు. ఎవరికైనా మనం ఊరికే ఒక సలహా ఇచ్చామనుకోండి, ఇది మంచిది అది మంచిది అని సలహా ఇస్తే వాళ్ళు మనల్ని లోకుగా చూస్తూ ఉంటారు. అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వకూడదు అనే సంస్కారాన్ని కూడా మనం వదులుకోవాలి. ధ్యానము జ్ఞానము అనేవి రెండు ఉండాలి. ప్రారంభ జన్మల్లో తమోగుణం రజోగుణాల్లో మనోస్థితిలో ఉన్నప్పుడు మనసుకే ప్రాధాన్యత ఇస్తే జీవిస్తూ ఉంటాం. కానీ మనం అంటే కొన్ని జన్మలు శరీరం కోసం, కొన్ని జన్మలు మనోస్థితిలో మనసు కోసం జీవిస్తాము. కొన్ని జన్మలు తమోగుణం రజోగుణంలో జీవించి నా మనం ఎప్పుడైతే సాత్విక గుణంలోకి వస్తామో అప్పుడు గురుబోధ వలన ఎప్పుడైతే సాధనా మార్గంలోకి వచ్చామో అవిద్య అజ్ఞానం అనేవి మన దగ్గర నుంచి మెల్లి మెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే గురువు సాంగత్యం వలన గురుబోధ వలన ఈ అవిద్య కానీ అజ్ఞానం కానీ మెల్లి మెల్లిగా తొలగిపోతూ ఉంటాయి. అంటే తప్పుడు అభిప్రాయం సత్యం తెలుసుకునే వరకు ఉంటుందండి. అక్కడ సత్యం తెలుసుకున్న వరకు ఉంటుంది. మరి చీకట్లో తాడును చూసి పాముని భ్రమపడి పాము పాము అని పిలిచాము. ధైర్యవంతులు ఆ కర్ర పట్టుకొని తాడు అని వచ్చి అక్కడ చూస్తే అది తాడు అని అర్థమవుతుంది. అంటే సత్యం తెలుసుకునే వరకు ఆ తప్పుడు అభిప్రాయం ఉంది. అలాగే దొంగను చూసి దెయ్యం అనుకున్నారు అంటే అటు వెళుతుంటే నేను పలానా చోట దెయ్యాన్ని చూశాను అని చెబితే అదే దారిన ప్రయాణం చేసిన వ్యక్తి అది మొన్న కనిపించింది నిన్న కనిపించింది అది దెయ్యం కాదు నరికిన చెట్టు అని ఆ భ్రాంతి తొలగిస్తాడు. అప్పుడు మన అభిప్రాయాన్ని మార్చుకుంటాము. అలాగే మేఘాలలో దేవతలు కనిపిస్తున్నారు అని చెప్తాం, కానీ తీక్షణంగా 10 నిమిషాలు చూసినప్పుడు ఆ మేఘాలు చెదిరిపోయినప్పుడు మరి ఆకారం మారిపోయింది కదా. మరి ఓహో ఇది
దేవతా రూపాలు అనుకున్నాను, అవి మేఘాలే అనే అభిప్రాయం మార్చుకుంటాము. అలాగే మెరిసే వస్తువులను వెండి అని భ్రమపడ్డాము, మరి దగ్గరికి వెళ్ళి చూస్తే అవి నత్తగుల్లలని అర్థమై తెలుసుకుంటాము. అలాగే మరి దూరం నుంచి నీరు ఉందని రోడ్డు మీద భ్రమపడ్డాము, ఎండమావులని. అక్కడికి దగ్గరికి వెళ్ళి చేస్తే నీరు లేదు, విచారణ చేస్తే అది ఎండమావి అని అర్థమవుతుంది. మరి అజ్ఞానం ఉంటే మనం సత్యానికి దూరం అవుతాము. అంటే సత్యం తెలుసుకున్నాక మనం ఏమైంది, మన అభిప్రాయాల్ని మార్చుకున్నాము. అవిద్య వలనే సత్యానికి దూరం అవుతున్నాము. ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నామో మనం సత్యానికి, అజ్ఞానం తొలగినప్పుడు సత్యానికి దగ్గర అవుతాము. కోరిక ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? గురువు నీవే దైవం అని చెప్పాడు. మరి గురువు నీవే దైవం అని చెప్పినప్పుడు సృష్టి చూస్తే సృష్టి వెనుక ఉన్న పరమాత్మ తత్వం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. తప్పుడు అవగాహనకు కారణం ఏమిటి అంటే స్వాధ్యాయం లేకపోవటమే అన్నారు. అంటే మనం పత్రిజీ గారు స్వాధ్యాయం చాలా ప్రథమం అని చెప్పారు, చాలా ముఖ్యము అని చెప్పారు. అంటే క్రింద మెట్టి అయిన కోరికలను వదిలితే కానీ పై మెట్టుకి వెళ్ళలేము. శరీరపరమైన మానసికపరమైన కోరికలుంటే నేను శరీరం అనే అభిప్రాయాన్ని ఎప్పటికీ పోగొట్టుకోలేమండి. జ్ఞానపరంగా ఎదగలేము. కానీ సృష్టిలో ఉన్నవన్నీ అనుభవిస్తూ ఉన్నదానితో తృప్తిగా జీవిస్తూ ఈ శరీరాన్ని సాధనకు ఉపయోగించాలి. సరైన విద్య నేర్చుకోవాలి, సరైన తపస్సు ఆచరించాలి. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మనసు పైన పని చేయని స్థితిలో మనం సాధన చెయ్యాలి. కోరికలన్నీ సృష్టికి సంబంధించినవే, మనం సాధన పరమాత్మ కోసం చేస్తున్నాము. అలాగే అవిద్యలో రెండవది ఏమిటి అంటే అపార్థం చేసుకోవటము. అపార్థం చేసుకోవటం. మొదటిది తప్పుడు అవగాహన గురించి తెలుసుకున్నాము. అపార్థం చేసుకోవటము అంటే ఏమిటి అంటే ఒక్కొక్కసారి మంచి మాట చెబుతున్నా తప్పుడు మాటలాగా అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే మంచి మాట చెబుతున్నా తప్పుడు మాటలాగా అర్థమవుతుంది. రెండవది ఏమిటి, మంచి భావాన్ని వేరే భావంగా అర్థం చేసుకోవటం. మూడవది ఏంటి, ఒక వ్యక్తి గుణాన్ని వేరే విధంగా వాడి చేతకానితనంగా భావించటం. నాలుగో పాయింట్ ఏమిటి అంటే ఒక ఆశయాన్ని తప్పుడు ఆశయంగా తెలుసుకుంటాము, అంటే అపార్థం చేసుకుంటాము. అంటే ఈ నాలుగింటికి కారణం అహంకారం మమకారాలే అని శంకరాచార్యులు వారు చెప్పటం జరిగింది. లోకంలో ఎంతోమందిని ఈ అవగాహనలు మనం చుట్టుపక్కల చూస్తున్నాం. కానీ మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏమిటి, ఈ నాలుగింటిని నిత్య జీవితంలో మనం చేస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఒక మంచి మాట తప్పుడు మాట కింద అర్థం అవటం అంటే అష్టాదశ పురాణాలలో వేదవ్యాస మహర్షి ఇలాంటి విషయాలు మనకు అర్థమవటానికి మరి ఎన్నో ఉదాహరణలుగా చెప్పారు. ఎన్నో ఉదాహరణలు చెప్పారు అంటే రామాయణాన్ని తీసుకుంటే సీతాదేవి మరి కోరరాని కోరిక కోరటం వల్లనే కష్టాలు పాలైంది. కోరరాని కోరిక అంటే సృష్టిలో ఎక్కడైనా బంగారు లేడి ఉంటుందా? ఉండకపోయినా కోరరాని కోరిక కోరటం వలన ఆమె కష్టాలు పాలైంది. కోరరాని కోరిక కోరి ఆలోచించకుండా మరి రాముణ్ణి పంపిస్తే రాముడు వెళ్ళాడు. వెళితే ఎక్కడ లక్ష్మణుడు చెబుతున్నాడు ఏమని, సీతాదేవి లక్ష్మణుడు ఎంత చెప్పినా రాముడికి సహాయంగా వెళ్ళమంటే లక్ష్మణుడు ఎంతో చెప్పినా ఎంత నచ్చ చెప్పినా అక్కడ సీతాదేవి పరుషంగానే మాట్లాడింది. రాముడి శక్తి లక్ష్మణుడికి తెలుసు, కానీ లక్ష్మణుడు నచ్చ చెప్పినా వినలేదు. లక్ష్మణుడు సీతమ్మకు చెప్పిన హితవాక్యాలు ఆవిడకి నచ్చల. ఇక్కడ చూడండి, ఒక్కొక్కసారి మంచి మాట చెబుతున్నా తప్పుడు మాటలాగా అర్థమవుతుందనే ఉపమానానికి మనం ఇక్కడ సీతాదేవికి లక్ష్మణుడు ఎన్ని హితవాక్యాలు చెప్పినా, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే
మనకు ఒక కోరిక కలిగితే ఎంతమంది చెప్పినా ఆ కోరిక ఆపుకోవటం సాధ్యం కాదు అని శంకరాచార్యులు వారు చెబుతున్నారు మనకు. అంటే తపస్సు అంటే తగ్గించుకోవటం అని చెబుతున్నారు అనమాట. అంటే మనం ఈ మార్గంలోకి వచ్చినాక అన్నీ నెమ్మది నెమ్మదిగా తగ్గించుకోవాలి అని అర్థం. అంటే కోరికలు తగ్గించుకోవాలి అనేది అర్థం. గురువులు తపస్సు ఉంటేనే కోరికలన్నీ తగ్గించుకుంటారు అన్నారు. గురువులు ఏం చెప్తారు అంటే నీకు తపస్సు ఉంటేనే, అంటే తపస్సు అంటే తగ్గించుకోవటం, కోరికలన్నీ నువ్వు తగ్గించుకోగలవు అంటారు. అన్నీ వదిలి వెళ్ళిన సీతమ్మకు అడవికి వెళ్ళింది, కానీ ఆ బంగారు లేడి మీద కోరిక కలగటం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది కదా. మరి దానివల్ల కష్టాల్లో పడటం ఏమిటి? అంటే సీతే కాదు, మనకి కూడా కోరిక మితిమీరి ఉన్నప్పుడు మనం ఆలోచించకుండానే మాటలు అనేస్తూ ఉంటాం. అది కుటుంబ సభ్యులు అవ్వనివ్వండి, భర్తను అవ్వనివ్వండి, ఆలోచించకుండా మాటలు అంటూ ఉంటాము. అలాగే సీతమ్మకు లక్ష్మణుడు ఎన్ని హితవాక్యాలు చెప్పినా అన్నయ్యకు ఏమీ కాదు, ఆయన చాలా శక్తివంతుడు అని చెబుతున్నా సరే ఆ మంచి మాటలు ఆమెకు ఆమెకు తృప్తి నివ్వలేదు. ఎక్కువ ఆమె తలకు ఎక్కక తట్టుకోలేక, ఇంకా ఆవిడ అన్న పరుషవాక్యాలకు తట్టుకోలేక సీతమ్మను వదిలి ఒంటరిగా వదిలి లక్ష్మణుడు వెళ్ళాడు. అంటే ఇక్కడ ఆ రాముడి శక్తి లక్ష్మణుడికి తెలుసు, సీతమ్మకి తెలుసు, కానీ లక్ష్మణుడు వెళ్ళలేదని పరుషవాక్యాలతో ఆవిడ మాట్లాడటం వల్లే లక్ష్మణుడు సీతమ్మను వదిలి వెళ్ళవలసి వచ్చింది. సీతమ్మ ఆ కోరిక వలనే కష్టాలు పాలైంది. మనం కూడా కోరరాని కోరికలు కోరుకుంటే తప్పకుండా కష్టాలు పాలవుతామని ఈ ఉపమానం ద్వారా తెలుసుకున్నాము. రెండవది ఏమిటి అంటే ఒక భావాన్ని వేరొక భావంగా అర్థం చేసుకోవటం. ఒక భావం వేరొక భావంగా అర్థం చేసుకోవటం అంటే రావణాసురుడికి ఏం చెప్పాడు? తమ్ముడైన విభీషణుడు ఎంత చెప్పినా ఏం చెబుతున్నాడు? ఆయన గొప్పవాడు, భగవంతుడు, శ్రీరామచంద్రుడు, గొప్పవారితో విరోధం వద్దు, సీతమ్మను అప్పచెప్పమని ఎంతో మంచి భావంతో విభీషణుడు రావణాసురుడికి చెప్పాడండి. శక్తివంతుడైన రాముడితో మనకి యుద్ధం వద్దు అని చెప్పాడు. ఎన్ని చెప్పినా రావణాసురుడు వినలేదు. ఎందుకంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. వినాశకాలం దాపురించినప్పుడే విపరీత బుద్ధి పుడుతుంది అంటున్నారు. మరి అక్కడ మంచి భావంతో మంచి జరగాలని, యుద్ధం జరగకూడదని, పరమాత్మతో యుద్ధం వద్దని, సీతమ్మను అప్పచెప్పమని ఎంతో మంచి భావంతో విభీషణుడు చెప్పినప్పటికీ రావణాసురుడికి అది చెడ్డ భావంగానే కనిపించిందండి. అంటే ఒక్కొక్కసారి మనకి కూడా ఎంతో మంచి మాటలు కూడా తలకెక్కక అవి చెడ్డగానే అనిపిస్తాయి. అలాగే మూడో పాయింట్కి వచ్చేటప్పటికి ఏమిటి అంటే ఒక వ్యక్తి గుణం మరొక రకంగా అనిపించటం. ఒక వ్యక్తి గుణం మరొక రకంగా అనిపించటం. మరి దుర్యోధనుడు ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నా ధృతరాష్ట్రుడికి మంచివాడిగానే కనిపించాడండి. ఎన్ని దుర్మార్గాలు చేశాడు? చిన్నప్పుడే పాండవులకు విషం పెట్టి చంపాలని చూశాడు, లక్క ఇంట్లో తగలబెట్టాలని చూశాడు, మాయాజోదం ఆడించి అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పంపించాడు. కానీ ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి మీద ప్రేమతో దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి మంచివాడిగానే కనిపించాడు. కొడుకు మీద మమకారం వలన అన్నీ మంచిగా అనిపించాయి. దాని వలన ఏమైంది? కొడుకు మీద మమకారంతో అన్నీ మంచిగా అనిపించటం వలన అక్కడ వినాశనమే జరిగింది. మరి పాండవుల మంచితనం దుర్యోధనుడికి నచ్చలేదు. మరి ధృతరాష్ట్రుడు మమకారం వలన కొడుకు అధర్మ మార్గంలో నడుస్తున్నా ధర్మాన్ని మరిచిపోయాడు. కొడుకు అధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు నువ్వు తప్పని చెప్పకుండా ధర్మాన్నే మరిచిపోయి కొడుకు మీద మమకారంతో యుద్ధానికి కారణమయ్యాడు. పాండవుల మంచి గుణాన్ని అర్థం చేసుకోలేకపోయారు. తప్పుడు భావంతో దుర్యోధనుడు ప్రవర్తించాడు. ఇక్కడ చూడండి, గుణం
అక్కడ గుణం మరొక రకంగా అనిపించి, ఒక వ్యక్తి గుణం ఇప్పుడు పాండవుల గుణం ఎంతో మంచిగా ఉంది, కానీ దుర్యోధనుడికి అది చెడ్డగానే అనిపిస్తుంది. లోకంలో కూడా చూడండి, కొంతమంది ఎంతో మంచి గుణంతో ఉండి మంచి మాటలు చెబుతుంటే కొంతమందికి ఎంత చెప్పినా తలకెక్కవు. అంటే గుణాన్ని, ఒక వ్యక్తి గుణాన్ని మరో రకంగా అనిపించటం అపార్థం చేసుకోవటమే. ఇక తర్వాత పాయింట్ 4వది ఏమిటి అంటే, ఒక ఆశయం ఎదుటి వాడికి వేరే ఆశయంగా కనిపిస్తుందండి. ఏంటి, మనం మహాభారతంలో చూసుకుంటే కృష్ణుడి ఆశయం దుర్మార్గులను సంహరించటం, ధర్మాన్ని స్థాపించటం. గాంధారికి కృష్ణుడి ఆశయం అర్థం కాలేదు. గాంధారికి కృష్ణుడి ఆశయం అర్థం కాక శాపమే ఇచ్చింది. మరి లోక కళ్యాణం కోసం ఈ ప్రయత్నం కృష్ణుడు ఎందుకు చేస్తున్నాడు? లోక కళ్యాణం కోసం అధర్మాన్ని పెచ్చు పెరిగినప్పుడు ధర్మాన్ని స్థాపించటానికి కృష్ణుడు ఎందుకు చేస్తున్నాడు అని గాంధారి ఆలోచించగలిగి ఉంటే తన పిల్లల దుర్మార్గాన్ని, భర్త ఆజ్ఞల్ని ఆపగలిగేది. కొంచెం కూడా కృష్ణుడు ఎందుకు ధర్మాన్ని స్థాపించటానికి ఇదంతా చేస్తున్నాడు అని కొంచెం కూడా ఆలోచించలేదు. అంటే అప్పటికీ కృష్ణుడు రాయభారానికి వచ్చినప్పుడు చెప్పాడు, అడిగింది ఇవ్వకపోతే యుద్ధం తప్పదు అని హెచ్చరించాడు. కనీసం 5 ఊళ్ళన్నా ఇవ్వమని హెచ్చరించాడు. కానీ హెచ్చరించిన అధర్మం జరిగినప్పుడు అది రూపుమాపటానికి యుద్ధం ప్రకటించాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. ధర్మాన్ని స్థాపించటం కృష్ణుడి ఆశయం. గాంధారి కోపంతో కృష్ణుడిని వంశం నాశనం అవ్వాలని కోరిందండి. కృష్ణుడి ఆశయం ధర్మం స్థాపించడం అయితే తన కొడుకు మీద ప్రేమతో తను కృష్ణుడి వంశం నాశనం అవ్వాలని శాపం ఇచ్చింది. మరి కృష్ణుడు స్వలాభం కోసం చేయలేదే, తన లాభం కోసం చేశాడా అంటే స్వలాభం కోసం చేయలేదు. అహంకారంతో, మమకారంతో అపార్థాలు చేసుకొని లోక వినాశనం చేశాడు. అపార్థము, అహంకారం మమకారాలతో దుర్యోధనుడు అహంకారంతో ఉన్నాడు, మమకారంతో ధృతరాష్ట్రుడు ఉన్నాడు. అపార్థాలు చేసుకొని పాండవుల్ని యుద్ధానికి కారకులయ్యి అక్కడ నాశనమే జరిగింది. ప్రతి ఒక్కరికి అహంకారం కానీ మమకారం కానీ మితిమీరి ఉంటే ఎంతటి వారి అయినా సత్యానికి దూరం అవుతారు అని తెలుసుకోవాలి. ఉపనిషత్తుల్లో చెప్తూ ఉంటారని, అహంకారం ఉండకూడదు అని చెబుతారు. అహంకారికి ఆత్మ జ్ఞానం అబ్బదు అని చెబుతారు. అంటే సత్యానికి దగ్గరైన వారే విజయాన్ని సాధించగలరు. సత్యానికి అంటే పాండవులు కృష్ణుడికి దగ్గరయ్యారు కాబట్టి విజయాన్ని సాధించగలిగారు. మరి అప్పుడు అహంకారం మమకారాలు లేకుండా చూసుకుంటారు. ఇది తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అహంకారం మమకారాలు లేకుండా చూసుకుంటారు. ద్రోణాచార్యుడు ఇద్దరికీ విద్య నేర్పాడండి. కౌరవులకి నేర్పాడు, పాండవులకి నేర్పాడు. కానీ వాళ్ళ గుణాలు మాత్రం మార్చలేకపోయాడు. అధర్మంలో ఉన్న కౌరవులను భగవంతుడైన కృష్ణుడికి సత్యానికి దూరమయ్యారు. పాండవులు ధర్మంలో ఉన్నారు కాబట్టి భగవంతుడికి అంటే సత్యానికి దగ్గరయ్యారు కాబట్టి భగవంతుడు వారి తరపున ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా వాటి నుంచి ఆయనే రక్షించాడు. మితిమీరిన మమకారం ఉన్న అహంకారం ఉన్న ధ్యాన మార్గంలో వచ్చిన అజ్ఞానంలో ఎవరి మాట వినం. అహంకారం ఉన్నా మమకారం ఉన్నా మనం ఎవరి మాట వినము. మమకారం ఉంటే బంధము, మరి బంధాల వల్లే బాధలు వస్తాయి. మమకారం ఉన్న వల్లనే బంధాల వల్లే బాధలు. మరి బంధాలు ఎలా వదలాలండి అంటారు. వీళ్ళకి ఎంత చెప్పినా వీరికి మితిమీరిన బంధం ఉంది అంటే వాళ్ళకి ఎలా వదలాలండి అని ప్రశ్నించారు అంటే
వాళ్ళకి మితిమీరిన బంధం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ బంధం వలన వచ్చిన నష్టం అనుభవించినప్పుడే వాళ్ళకి అర్థమవుతుందండి. బంధం వదలటం కాదు, మనం బంధాల్లో నువ్వు చేయవలసిన కర్తవ్యం చెయ్యి అంటే, బంధాన్ని పెంచుకోకు అంటే ఏమంటారు? ఎలా వదలాలండి ఈ బంధాలన్నీ అంటే, వాళ్ళకి మితిమీరిన బంధం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏ బంధం వలనైతే వాళ్ళు ఆ బంధంలో మునిగిపోయి ప్రేమలో ఉన్నారో, ఆ బంధం వల్లనే కష్టం వచ్చినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఒకసారి 2 సార్లు ఎవరికైనా చెప్పాలండి. వినకపోతే వదిలేయాలి. అంటే ఈ కాలంలో మితిమీరి చెప్పినా మనం శత్రువులమే అవుతున్నాం. మనసుకున్న మమకారం అనే మలినం, అంటే ఆ మలినం వల్ల ఏమనుకుంటారు అంటే, నాకు ఒకరు చెప్పేదేంటి, నాకు అన్నీ తెలుసు అనే అహంకారం ఉండటం వల్ల వాళ్ళు వినరు. ఎందువల్లంటే రెండూ వదిలితే గాని, అహంకార మమకారాలు వదిలితే గాని విశ్వ విజేతలు అవుతారటండి. అహంకార మమకారం వదిలిన వాళ్ళు విశ్వ విజేతలు అవుతారు అని చెప్పారు మన గురువులు. మరి ధ్యాన ప్రచారం చేస్తున్నాము. మనం ధ్యానం చెబుతున్నాము, బయటికి వెళ్ళి ధ్యాన ప్రచారము చేస్తున్నాము. శరీరం మీద మమకారం ఉంటే అసలు బయటికే వెళ్ళలేము, ధ్యాన ప్రచారము చేయలేము. నేను గొప్పవాడిని, ఊరూరా తిరిగి చెప్పేదేమిటి అనుకుంటాడు. ఏ మమకారం, నాకు ఆస్తి ఉంది, డబ్బు ఉంది, ఆ డబ్బు ఆస్తి నా పిల్లలకే దక్కాలి అనే మమకారం ఉంటే పక్క వాడి గురించి మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేం. కానీ వేదికలెక్కి చెబితే పరమాత్మ మెచ్చుకోడు. మనం వేదికలెక్కి ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా పరమాత్మ మెచ్చుకోడు. వాక్కు ద్వారా చెప్పిన జ్ఞానాన్ని ఆచరణ ద్వారా చూపించగలిగిన వాడే ఈ లోకంలో గొప్పవాడు. మరి ఎదుటివాడికి చెప్పాలంటే మనం వదలకుండా మనకు అర్హత ఎలా వస్తుంది? ప్రకృతి అర్హత మనకివ్వదు. మనకు తప్పుడు అభిప్రాయం కానీ, తప్పుడు అవగాహన కానీ, అపార్థాలలో ఉన్నాము అంటే మనకి ఇంకా గత జన్మ నుంచి వచ్చిన వాసనలు, సంస్కారాలు వదలలేదు అని అర్థం చేసుకోవాలి. అంటే అవిద్య అంటే ఇక్కడ శంకరాచార్యులు వారు ఏం చెప్పారు? తప్పుడు అవగాహన, అపార్థాలు. ఈ అపార్థాలు, తప్పుడు అవగాహనలు చేసుకున్నంత కాలం మనకి గత జన్మలో ఉన్న వాసనలు, సంస్కారాలు వదలలేదు. అహంకార మమకారాలు ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. చిన్న సంఘటనకు విపరీతంగా బాధపడితే అది కూడా మనకు అవసరం లేదు. చిన్న సంఘటన జరిగింది, జరగాల్సింది జరిగింది అని మనం సాక్షిపోతంగా తీసుకున్నప్పుడు మనం ఎదగలుగుతాము. ఇంతకంటే మన జీవితంలో మంచి జరగట్లేదే అంటే ఇంతకంటే మంచి అవకాశం ముందు రావచ్చు. ఈరోజు మంచి జరగట్లేదు అనుకుంటున్నావు అంటే ఇంకా నీకు మంచి అవకాశం వచ్చే రోజులు ముందు ఉండవచ్చు. ఎప్పుడు పాజిటివ్గా ఉంటే అంతా ఖచ్చితంగా మంచే జరుగుతుందండి. అంటే ప్రతి వ్యక్తిని విమర్శిస్తున్నారు అంటే అక్కడ సరి అయిన అవగాహన లేదు. అందే పత్రిజీ గారు చెప్తారు, నో కామెంట్ నో జడ్జిమెంట్. మనం ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. వాడి గుణాన్ని బట్టి, వాడి ఆత్మస్థాయిని బట్టి వాడు అలా ప్రవర్తిస్తున్నాడు అంతే. అంటే వాళ్ళ మూర్ఖత్వం వలన మనం చేసే ప్రతి పనికి అడ్డు తగలవచ్చు, కానీ మనలో శక్తి పెరగాలి. అజ్ఞాని మారతాడని కోరుకునే బదులు మన సాధన చేసి శక్తిని పెంచుకోవాలి. జ్ఞాని శక్తివంతుడైతే అవతలి వ్యక్తిని ప్రభావితం చేయగలిగితే ఎంతో గొప్పగా ప్రభావితం చేయగలిగే అంత గొప్పగా జ్ఞాని ఎదగాలి అని కోరుకుంటే ఆ ప్రకృతే మన డ్యూటీ తీసుకుంటుంది, ఆ వ్యక్తిలో మార్పు తెస్తుంది. ధ్యానానికి జ్ఞానానికి భాష మౌనం అని చెప్పారండి. మౌనం అంటే అవతల వ్యక్తి తిట్టినా కానీ, అపార్థం చేసుకున్నా, మనం అవమానించిన లాభం లేదు. మాటతో సాధించలేనిది మౌనంతో సాధించగలము. వాడు అజ్ఞానంలో తిట్టవచ్చు, అవమానించవచ్చు, బాధ పెట్టవచ్చు, కానీ మౌనంతో ఉన్నప్పుడు ఆ డ్యూటీ వాడికి శిక్ష ప్రకృతే వేస్తుంది. ఇక్కడ చూడండి, మహాత్ములు ఎప్పుడు చెబుతుంటారు,
అవకాశాలు రాలేదు అని బాధపడవద్దు. అవకాశం వచ్చినా ఉపయోగించుకోని వాడు అధముడు. మనకు అవకాశం వచ్చింది, ఒక క్లాస్ చెప్పే అవకాశం, నేను చెప్పలేను అంటే అధమంలో ఉన్నాము. అలాగే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేవాడు మధ్యముడు. ప్రతి క్షణం అవకాశంగా మార్చుకునేవాడు ఉత్తముడు అని చెప్పారు మహాత్ములు. మరి చాలామంది నేను భీమవరం వెళ్ళలేకపోయానని బాధపడుతూ ఉంటారు. మరి బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఉద్యోగరీత్యా కానీ భర్తలు పంపించకపోవచ్చు, దానికి బాధపడాల్సిన అవసరం లేదు. క్లాసులు వింటూ జ్ఞానం చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటే ఎప్పుడైతే మీ జ్ఞానశక్తి పెరుగుతుందో నీ పరిస్థితులన్నీ నీకు అవకాశంగా మారి నిన్ను భీమారం పంపించవచ్చు, నీకు అవకాశాలు రావచ్చు. దేనిని నువ్వు మార్చలేవు. ప్రతిదాన్ని ఓర్చుకుంటూ సహనం చూపిస్తూ సాధన చేస్తూ జ్ఞానం పెంచుకోవడానికి తపన పడితే, సాధన చెయ్యాలి, జ్ఞానం పెంచుకోవాలి. మనం తపన పడుతున్నప్పుడు ప్రకృతి సహకారం తప్పకుండా ఉంటుంది. మనమే కరెక్టు అని ఎప్పుడూ అనుకోవద్దు. మనలో ఇంకా ఎన్నో లోపాలు సరి చేసుకోవాలి. ఏది సరి చేసుకోవాలి? నాకు దుఃఖం లేదు అంటే కర్మలు దగ్ధమయ్యాయి అని అర్థం. నాకు దుఃఖం లేదు అని నువ్వు చెప్పినప్పుడు ఈ కర్మలు దగ్ధమయ్యాయి అని అర్థం. మరి మనసు ప్యూరిటీ చేసుకోవాలంటే మన మనసు ఆకాశంలా స్వచ్ఛంగా ఉండాలి. మనం ప్రాపంచిక జీవితంలో ఎలా జీవించామంటే సంసారం కోసం, సంఘం కోసం, బంధువుల కోసం బ్రతికాం. మన కోసం ప్రతి నిమిషము ఇప్పుడు పాటుపడాలి. సాధనా మార్గంలోకి వచ్చాక సాధన జ్ఞానము అన్నది ఆత్మోన్నతికి, మనసు ప్యూరిటీగా ఉంచుకోవటానికే సాధన. అంటే సాధన లేక మాట జారిపోతున్నామండి. మాట జారకుండా ఇంద్రియాలకి శక్తి కావాలి. మాట్లాడకూడదు అంటే మాట్లాడకూడదు, వినకూడదు అంటే వినకూడదు, చూడకూడదు అంటే చూడకూడదు. కానీ ప్రతి దానిలో మన ఇంద్రియాలని మన అధీనంలో, మనసు అధీనంలో ఉంచుకున్నప్పుడు నువ్వు సాధనా శక్తి పెరిగే కొలిది నీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. జ్ఞానాన్ని పెంచుకుంటాము. మనసు అశుద్ధంగా ఉంటే ఆత్మ నుంచి మనసుకు, బుద్ధికి ప్రజ్ఞ అందదు. మనసు అశుద్ధంగా ఉంటే ఆత్మ నుంచి మనకు బుద్ధికి ప్రజ్ఞ అందదు. మనసు శుద్ధంగా ఉంటే ఆత్మ నుంచే వచ్చే ప్రజ్ఞ బుద్ధికి అందుతుంది. మనసుకు పట్టి ఉండటం వలన గత జన్మ కర్మలు వాసనలు మనసుకు పట్టి ఉండటం వలన ఆత్మ నుంచి బుద్ధికి ప్రజ్ఞ అందటం లేదు అని అర్థం చేసుకోవాలి. మరి మనం అహంకారం మమకారం ఉంటే సత్యానికి దూరం అవుతాము. సత్యానికి దగ్గర అవ్వాలంటే రెండూ వదలాలి. అంతరంలో భగవంతుడే నా బంధువు అనుకుంటే ఎప్పుడు నువ్వు అనుకుంటావో ఎప్పుడు నీకు ఆనందమే. మరి సూర్యప్రకాశం మేఘం అడ్డు వస్తే సూర్యుడు లేనట్లా అంటే కాదు, మేఘం సూర్యుడికి అడ్డు వచ్చింది సూర్యప్రకాశానికి. అలాగే నేను ఆత్మనయి ఉండి 1000 సూర్యుల కాంతితో ఆత్మ నాలోనే ఉంది, నానే ఆత్మనయుండి ఆత్మానుభూతి పొందటం లేదు అంటే మనసు అనే అడ్డు పొరగా ఉంది. 1,000,000 సూర్యుల కాంతితో ఆనందం భగవంతుడు, అలాంటి పరమాత్ముడు మనమే అయ్యుండి భ్రాంతుల్లో ఎందుకు పడుతున్నామంటే అహంకారం మమకారం అనే మబ్బు తెరలు అడ్డుగా వస్తున్నాయి. కను రెప్పు పాటన మరిచిపోయిన మాయలో పడిపోతున్నాం. అహంకార మమకారాల్లో పడిపోతున్నాం. అనుక్షణం ఆత్మ అనే ఎరుకులో ఉండాలి. అహంకారం మమకారం అనే మలినాలు వదిలితే శుద్ధాత్మగా ఎదుగుతాము. మరి మురికిని వదిలించే మార్గమే శ్వాస మీద ధ్యాస ధ్యానము. పత్రిజీ గారు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానము, బుద్ధుడు అందించిన ఆనాపానసతి ధ్యానము. అలాగే ధ్యానం వల్లనే మనం మన మనసుకున్న మురికిని వదిలించుకోగలము. అహంకార మమకారాలు తొలగించుకోగలము. అన్నిట్లో ఉండాలి, అహంకార మమకారాలు వదలాలి. మరి తప్పుడు అభిప్రాయాలు అపార్థాలు తొలగించుకున్నప్పుడే, తప్పుడు అభిప్రాయాలు అంటే లేనిది ఉన్నట్టుగా భావించాము, అలాగే అపార్థాలు
అపార్థాలు చేసుకోవటం వల్ల సరి అయిన అపార్థాలు తొలగించుకుంటే సరి అయిన అవగాహనతో గొప్పగా ఎదగలమని శంకరాచార్యులు వారు చెప్పడం జరిగింది. శంకరాచార్యులు రాసిన వేదాంత తత్వం అనే పుస్తకంలో ఈ టాపిక్ ఇవ్వటం జరిగిందండి. మనం ఇప్పుడు ఈ అహంకారం మమకారాలు వదలాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అంటే మనం తీవ్రమైన సాధన చేయాలి, అలాగే స్వాధ్యాయము చేయాలి, సాంగత్యము చేయాలి, అలాగే మనం ప్రతిరోజు కఠినమైన ఆహార నియమాలు పాటించాలి. ఆహార నియమాలు పాటించినప్పుడే మనం శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగినప్పుడే విశ్వమయ ప్రాణశక్తిని తీసుకున్నప్పుడే మనం దీనిని ఉపయోగించుకోగలుగుతాం. మనం శక్తి పెరిగినప్పుడే గుణం మార్చుకోగలుగుతాం. గుణం మార్చుకున్నప్పుడే బుద్ధి వికసిస్తుంది. మేడం ఇంకా టైం ఉందా? ఆ, 11:30 వరకు ఓకే మేడం. ఇంకా టైం ఉంది మేడం, ఇంకా పావు గంట ఉంది. పావు గంట ఉందా? ఓకే మేడం. ఓకే. అంటే మనం ఈరోజు తీసుకున్న ఈ ఈ అభిప్రాయాల గురించి, అంటే తప్పుడు అవగాహన అంటే చాలా విషయాల్లో తీసుకుంటామండి. ప్రాపంచిక జీవితంలో చూస్తుంటే మనం కొన్నే చెప్పారు. మన శంకరాచార్యులు వారు ఏం చెప్పారు? 5 చెప్పారు తప్పుడు అవగాహనకి. ఏం చెప్పారు అంటే మనం తాడును చూసి పామని భ్రమ చెందాము. అలాంటిది ప్రాపంచిక జీవితంలో చూస్తూ ఉంటే మన పిల్లలకు ఇప్పుడు ఏది చెప్పినా సరే ఒక సెల్ ఫోనే ఉందండి. పిల్లలు చదువుకుంటున్నారు, కాలేజీకి వెళ్తున్నారు. ప్రతి క్షణం ఆ ఫోన్ చూస్తే నువ్వు చదువులో బాగా చదవలేవు, ఎగ్జామ్స్ బాగా రాయలేవు అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వాళ్ళు తప్పుగానే భావిస్తారు. అలాగే పిల్లల్ని కాలేజీ నుంచి ఆడపిల్లల్ని త్వరగా రమ్మా, పెందలకడే రమ్మా, మాకు కంగారుగా ఉంటుంది నువ్వు లేటుగా వస్తే అని చెప్పినా నువ్వు ఇంతే అమ్మా, ప్రతి ఒక్కరూ రావట్లేదా, లేట్ అయితే ఏమవుతుంది, ఎందుకు అంత భయపడతావు, అది కూడా వాళ్ళు తప్పుగానే అర్థం చేసుకుంటారు. తల్లి తండ్రి చెప్పిన మంచి మాటను కూడా తప్పుగానే భావిస్తూ ఉంటారు. మరి ఎవరైనా సరే ఏ పని చేసేటప్పుడైనా పెద్దలు చెప్పిన మాటను, అందుకే అన్నారండి పెద్దలు చెప్పిన మాట సద్ది మూట అన్నారు. కానీ పెద్దలు చెప్పిన మాటను ఈరోజు ఎలా తీసుకుంటున్నారు అంటే వాళ్ళు తప్పుడు అవగాహనతో అపార్థం చేసుకుంటున్నారు. అంటే మీ వయసులో మీ టైంలో టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది అంటున్నారు. టెక్నాలజీ పెరగటం వలన టెక్నాలజీ పెరగటం వలన జ్ఞానం పెంచుకోవాలి కదా. అజ్ఞానంలో ఎన్నో కష్టాలు పాలవుతున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకొని కొన్ని చోట్ల ఎంతో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని చూస్తున్నామంటే రోజు ఎన్నో రకాలుగా యూట్యూబ్లో వార్తలు వింటుంటే చాలా భయంకరంగా ఉంటున్నాయి. అలాంటి ఉదాహరణలు మనం చెప్పుకుంటుంటే చాలా ఇదిగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ పెద్దలు చెప్పిన మాటని తప్పుగానే అవగాహన చేసుకుంటున్నారు. ఆ తప్పుడు అవగాహన అనేది ఎప్పుడైతే సాధన మార్గంలోకి వచ్చాక తొలగించుకుంటామో అవిద్య తొలుగుతుంది అని శంకరాచార్యులు వారు చెప్పడం జరిగింది. అలాగే చూడండి, కోరరాని కోరికలు ఎంతోమంది చూస్తున్నారు. ప్రతి కుటుంబంలో కోరరాని కోరికల వలన మరి చిన్న ఇల్లు ఉంది, చాలని తృప్తి పడుతున్నారా? పెద్ద ఇల్లు కావాలని కోరుకుంటున్నారు. కొంత బంగారం ఉంది, ఇంకా బంగారం కావాలని కోరుకుంటున్నారు. ఒక స్థలం ఉంటే ఇంకా స్థలాలు కావాలని కోరుకుంటున్నారు. ఇలా ఎన్నో కోరికలు. ఒక కోరిక తీరాక మరలా ఇంకా కోరికలు. ఒక ప్యాలెస్ ఉంటే ఇంకా పెద్ద ప్యాలెస్ కావాలని కోరుకుంటున్నారు. మరి ఈ కోరిక వలన దుఃఖమే మిగులుతుంది. అమ్మ ఆ కోరిక వద్దు అని చెబితే ఏమవుతుంది? వాళ్ళు అపార్థమే చేసుకుంటున్నారు. ప్రతి విషయంలో మానవుడు ఈ కోరిక వల్ల దుఃఖము అని బుద్ధ భగవానుడు కూడా చెప్పారు. అందుకే బుద్ధ భగవానుడు ఏం చెప్తారంటే ప్రాపంచిక జీవితంలో తృప్తిగా జీవించు, ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తిగా జీవించు అని. అంటే మన కోరిక ఎలా ఉండాలి అంటే మనం ఇంకా ఎక్కువ సాధన చెయ్యాలి.
జ్ఞానాన్ని పెంచుకోవాలి. మరి సాధన చేసి జ్ఞానం పెంచుకుంటే ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా మనం ఎంతో ఉన్నతంగా ఎదుగుతాము అని చెప్పడం జరిగిందండి. అంటే ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా ఎదుగుతామంటే ఇక్కడ మనకు ఒక చిన్న ఇల్లుంటే గొప్పగా భావిస్తారండి. కానీ పరలోకంలో ఏం భావిస్తారు అంటే పైనున్న ఊర్ధ్వలోకాల్లో గొప్ప లోకాలకు వెళితే వాళ్ళని గొప్పవారుగా భావిస్తారు. అంతేగాని ఇక్కడ మనం ఇల్లు ఉన్నా, స్థలాలున్నా, బ్యాంకులో బ్యాలెన్స్లున్నా, ఎన్ని ఉన్నా ఇక్కడ గొప్పవారు అయితే గొప్ప కాదు. పరలోక జీవితంలో గొప్పగా సాధించినప్పుడే గొప్పవారం అవుతాము. మరి మనం ఎలా ఎలా ఉన్నతంగా ఎదగాలి అంటే మరి బ్రహ్మ విద్య అంటే జ్ఞానము, బ్రహ్మం గురించి తెలిపే పరావిద్య అని చెప్పడం జరిగిందండి. ప్రాపంచిక విద్య నేర్చుకోవడానికి అందరికీ అర్హత ఉంటుంది. కానీ అపరావిద్య అందరూ నేర్చుకోవడానికి అర్హత అందరికీ ఉండదు. అంటే బ్రహ్మ విద్య అంటే పరావిద్య వలన లాభం ఏమిటి అని ప్రశ్నించవచ్చు. ఇది పనికి రాని విద్య అని ప్రపంచంలోని వారు అనుకోవచ్చు. కానీ పరావిద్య వల్ల లాభం ఏముంది, దానివల్ల లాభం ఏమిటి అనుకుంటూ ఉంటారు. అపరావిద్య వల్ల ధనం సంపాదించవచ్చు అని అనుకుంటూ ఉంటారు. అజ్ఞానంలో మాట్లాడుతూ ఉంటారు. నేను డిగ్రీలు సంపాదించాను, జాబ్ చేస్తున్నాను, ధనం సంపాదించాను అనుకుంటారు. ఈ విద్య గురించి తెలియక, పరావిద్య గురించి తెలియక, ఎంత ఉపయోగం ఉందో ఎంత లాభం ఉందో తెలియక వేదాలలో కూడా అపరావిద్య గురించి చెప్పారు. తర్వాత పరావిద్య గురించి చెబుతూ ఈ విద్య పరావిద్యనే కోరుకున్నవాడు భూమి మీద ఆనందాలు సౌఖ్యాలు పొందుతాడు, పైలోకంలో కూడా ఆనందాలు సౌఖ్యాలు పొందుతాడు అని చెప్పాడు. అంటే అపరావిద్య అంటే ప్రాపంచిక విద్య, పరావిద్య అంటే ఆధ్యాత్మిక విద్య. ఈ ఆధ్యాత్మిక విద్య పొందినవాడు ఇహంలోనే కాదు పరంలో కూడా ఎన్నో ఆనందాలు సౌఖ్యాలు పొందుతాడు అని చెప్పాడు. కలియుగం వచ్చేటప్పటికి ద్వాపర యుగంలో పరావిద్య తగ్గిపోయింది. చరిత్ర చూసుకుంటే పరావిద్య మీద ఆసక్తి కూడా తగ్గిపోయింది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, తరువాత యుగం మారుతున్నప్పుడు పరావిద్య మీద ఆసక్తి చాలా తక్కువైపోయి ద్వాపర యుగంలోనే ఈ విద్య మీద ఆసక్తి తగ్గిపోయిందండి. పరావిద్య కొద్ది మందికే అర్హత ఉంటుంది. మరి అపరావిద్య ఎవరైనా నేర్చుకోవచ్చు. మరి అందరికీ ఆధ్యాత్మిక విద్య మీద ఆసక్తి ఉండదు. ఈ ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలంటే కొంతమందికే ఉంటుంది. చూడండి, కృష్ణ భగవానుడు కూడా వేల మంది ఈ మార్గంలోకి వచ్చినా కానీ ఒక్కడే నన్ను చేరుకోగలడు అని చెబుతారు. ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఉందండి, ఎన్నో పూతలు పూసింది, ఎన్నో పిందెలు వేసింది. కొన్ని పువ్వులుగా రాలిపోతాయి, కొన్ని పిందెలుగా రాలిపోతాయి, కొన్ని పళ్ళుగా తయారవుతాయి, కొన్ని పక్వానికి వచ్చే వరకు ఉండి రాలిపోతాయి, కొన్ని పళ్ళుగా తయారవుతాయి, కొన్ని పళ్ళు పూర్తిగా ఫలాలయ్యి అవి మళ్ళా మొక్కకి జన్మనిస్తాయి. అంటే ఈ మార్గంలోకి ఎన్నో వేల కోట్ల మంది వచ్చినా నన్ను చేరేది ఒక్కరే అని భగవానుడు గీతలో చెప్పడం జరిగింది. అంటే ఎంతమంది ఈ మార్గంలోకి వచ్చినప్పటికీ మరి ఆ విద్య మీద శ్రద్ధ పెట్టి గురువు మీద విశ్వాసము నమ్మకము ఉంచి ఆ విద్యను అభ్యసించినప్పుడే మరి అంత గొప్పవారు అవుతారు. అందుకే కృష్ణ భగవానుడు ప్రాపంచికంలో క్షేమాన్ని, ఆధ్యాత్మికంలో యోగాన్ని నేనే చూసుకుంటాను అన్నాడు. నా మీద చింత పెట్టు, అన్ని చింతలు వదిలి నా మీద చింత పెట్టమన్నాడు. అంటే భగవంతుడి మీద చింత పెట్టడం అంటే మనం ధ్యానం చేయటమే. అంటే ధ్యానము అంటే శరీరం దాటి మనసు దాటి ఆత్మతో ఉండటమే. అంటే మనం శరీరాన్ని కళ్ళు మూసాము, కాళ్ళు చేతులు కట్టేశాము, నిశ్శబ్దంగా కూర్చున్నాము, మనసు దగ్గరికి వెళ్ళాము. మనసు శరీరం లోపల మనసు ఉంది, మనసు లోపల ఆత్మ ఉంది. మరి శరీరం లోపల ఉన్న మనసును దాటాలి అంటే ఆలోచన రహిత స్థితిలోనే
దాటగలము. పతంజలి మహర్షి కూడా చిత్త వృత్తి నిరోధ అన్నారు. నువ్వు ఆలోచన లేని స్థితిలోనే విశ్వమయ ప్రాణశక్తిని పొందగలవు. విశ్వమయ ప్రాణశక్తిని పొందినప్పుడే నువ్వు లాభం పొందగలవు. అప్పుడే నువ్వు ఆత్మతో ఉండగలవు. అందుకే గంటలు గంటలు ఆనంద స్థితిలో ఉంటున్నాము అంటే మనం ఆత్మతో ఉన్నాము. ఆత్మతో ఉన్నప్పుడే మనం శక్తిని పొందగలము. మరి ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తటవర్తి రాజలక్ష్మి గారికి, జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడంకు, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ, యూట్యూబ్ వీక్షకులందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.